సో అట్లా ఒక టాక్ ఉందండి టీఆర్ఎస్లో బీబోటి వాళ్ళు 2004 తర్వాత ఆయనతో బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే కేటీ రామారావు గారు కవిత గారు అమెరికా నుంచి వచ్చి వాళ్ళు కూడా ఉద్యమంలో పాల్గొన్న తర్వాత వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటం ప్రిఫరెన్స్ ఇవ్వటం వలన మీ బోటి వాళ్ళు కొద్దిమంది అంటే డాక్టర్ శ్రావణ్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉద్యమంలో ఉన్నారో ప్రకాష్ గారు వీళ్ళు ఇమ్మడలేక బయటకు వచ్చేసారు, లేదంటే వాళ్ళే పొమ్మను లేక పొగబెట్టారు అన్నట్టుగా కూడా బయట అంటూ ఉంటారు. ఎంతవరకు అంటే మీ విషయంలో అంటే ఇప్పుడు వాస్తవేనా? నేనేమంటానంటే కొన్ని సిద్ధాంతాలకు వాల్యూస్ కట్టుబడి పనిచేశాము. ఈవెన్ అది నేను ఇంతకుముందు చెప్పిన 69 ఉద్యమంలో పార్టిసిపేట్ కావడం కానీ విద్యార్థిలో కానీ ఆ తర్వాత సర్వీస్లో కానీ కొన్ని నిబంధనలకు నియమాలకు లోబడి పనిచేసాం. మాధవరెడ్డి దగ్గర కూడా చాలా హానెస్ట్గా పనిచేశాం. ఎప్పుడు ఎవరి దగ్గర ఒక కాఫీ కూడా మేము తాగలేదు. యాక్చువల్లీ ఈనాడు పత్రిక ఆయన చనిపోయిన తర్వాత మా నిజాయితీ గురించి రాసింది. బతికినప్పుడు రాయడమే కష్టం, చనిపోయినాక రాసింది ఆయన ఎంత నీతిమంతుడు, ఆయన సిబ్బంది ఎంత నిజాయితీ పరులు. సో అట్లా పనిచేసిన మాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. మేము కూడా తర్వాత ఉద్యమంలో చేయడానికి కూడా ప్రిన్సిపల్స్తోనే పనిచేసాం. సో మాకున్న ఆ అనుభవం కానీ మాకున్నటువంటి వాల్యూస్ కానీ డెఫినెట్గా మేము వాటి గురించి ఆయనతో ఎప్పుడు ఆర్గ్యూ చేసేవాళ్ళం. మాకు ఆయన అప్రిషియేట్ చేసేవాడు. ఎంతకాలం మా వర్డ్ కొనసాగిందో అంతవరకు మాకు ఇబ్బంది అనిపించలేదు. కానీ మీరు అన్నట్టుగా ఎప్పుడైతే డాటర్ సన్ అందరూ అంతకుముందు హరీష్ చాలా పవర్ఫుల్ రోల్ ఉండేది. ఆయన పార్టీ బాధ్యతలను ఆయనే చూసేవాడు. సో హరీష్ రోల్ కూడా 25% అయిపోయింది. మాలాంటి వాళ్ళు అందరిది కలిపి కూడా 25% అయిపోయింది. కూతురు కొడుకుతే ఇంకో 25% అయిపోయింది. సో అందరూ కూడా ప్రతిదాన్ని పంచుకునే పరిస్థితి, అధికారం కావచ్చు, వ్యవహారం కావచ్చు, ఆలోచనలు కావచ్చు, అన్ని పరిస్థితి వచ్చింది. షేరింగ్ ఇందులో కొందరికి ప్రాధాన్యత ఎక్కువ రావడం, కొందరికి ప్రాధాన్యత తక్కువ రావడం కూడా మీరు అన్నట్టు సహజంగా జరిగింది. బట్ నేను కూడా ఆ తర్వాత జరిగిన అలయన్స్లో చంద్రబాబు గారితో వీరికి అలయన్స్ పెట్టించి ఆ సిస్టమ్ ఏదైతే వచ్చిందో సీట్లు పంపిణీ వ్యవహారం కావచ్చు, ఎవరెవరికి నిజమైన అభ్యర్థులు దొరకకపోవడం కావచ్చు, మేము అనుకున్న పద్ధతిలో ఎవరు గెలవకపోవడం కావచ్చు, రకరకాల కారణాల వల్ల ఆయన ఉద్యమానికి ఎంచుకున్న పందా విచ్ ఇస్ పొలిటికల్ లాబింగ్. పొలిటికల్ లాబింగ్తో పాటు ప్రజా పోరాటాలు కూడా అవసరమైనటువంటి దాని మీద విభేదించాం ఆయనతో. ఈ విషయంలో మీరు అన్నట్టు మరి డెఫినెట్గా కొడుకు కంటే కూతురు కంటే మించిన వాడు ఉంటాడు. బ్లడ్ ఇస్ థిక్కర్ దాన్ వాటర్, అంతే కదా, బ్లడ్ ఇస్ థిక్కర్ దాన్ వాటర్. కాబట్టి సహజంగా వాళ్ళ స్థానాలు ముందే ఉండేవి ఎవరికంటే కూడా. మీరు ఎంత సీనియర్ అయితే ఏముంది, ఎవడైతే ఏముంది, వాళ్ళకి పొలిటికల్ పార్టీ అదొకటే ఉంది ఇండియాలో. ఆల్ ఓవర్ ఇండియాలో రకరకాల చోట్ల మీరు అదే చూస్తున్నారు. కుటుంబ పాలన కావచ్చు, మరో పాలన కావచ్చు. ఉద్యమ పార్టీలో కుటుంబ పాలన కొంచెం అంటే చాలామంది నాయకులు వెళ్ళిపోయారు. ఫస్ట్ ఆలయ నరేంద్ర గారు వెళ్ళిపోయారు, తర్వాత విజయశాంతి గారు వెళ్ళిపోయారు. విజయశాంతి గారికి ఆయనకి ఏంటి ప్రాబ్లం? విజయశాంతి గారు అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడైతే పొలిటికల్ ఇట్లాంటి దెబ్బతిన్న తర్వాత మాలాంటి వాళ్ళు ఉద్యమ పందా ఏరుకొని ఉద్యమం వైపు వెళ్తే ఆమెమో కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయింది. ఒక అడుగు కాంగ్రెస్ వైపు పెట్టి రాజశేఖర రెడ్డితో మాట్లాడుకోవటం. బికాస్ పవర్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, మేము అధికారం వైపు. ఒక రకంగా చెప్పాలంటే టీఆర్ఎస్కి కేసీఆర్ గారికి మేలు జరిగిందేమో సీనియర్లు అంతా. ఎందుకంటే రేపు పొద్దున్న అధికారంలో వచ్చిన తర్వాత వీళ్ళు అకామిడేట్ చేయాల్సిన అవసరం లేదు. సీనియర్ మోస్ట్ పీపుల్ అయితే ఇప్పుడు ఆయన చెప్పు చేతలు ఉండేవాళ్ళే ఎక్కువ మంది మిగిలారు, అపార్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ. మంచిదే కదా. ఇప్పుడు పదవులు పంపిణీ చేయాలంటే చాలా పదవులు కొత్త వాళ్ళకి ఇచ్చే అవకాశం బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా చాలా మంది వెళ్ళిపోయారు. ఆయన వ్యవహార శైలి అందరికీ నచ్చదు కూడా. ఆయన అందరినీ కూడా లైక్ చేయడు. కొందరికే ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. ఆ కొందరిలో నేను నెంబర్ 1 అగ్రగణ్యుడిని. నేను ఆ పార్టీలో చివరి వరకు ఆయనతో విభేదించే నాటి వరకు కూడా. ఒక రకంగా చెప్పాలంటే ఆయన నన్ను డెఫినెట్గా చాలా వాటిలో సలహాలు అడిగేవాడు, నేను అడ్వైజ్ ఇచ్చేవాడు. నేను ఆ అడ్వైజు మోస్ట్ ఆఫ్ ద టైం మిగిలిన వాళ్ళ మీద ప్రివేల్ అయింది, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్ సమ్ టైమ్స్. సో అన్నీ కూడా చాలా మందికి అధికారంలో లేనంత వరకు నేను నా సలహాలు ఆయన డెఫినెట్గా ప్రివేల్ అయినాయి. కాబట్టి చాలామందికి అది కంటగింపుగా ఉండేది. సో అది ఒక కారణం కావచ్చు. మీరు అన్నట్టు దాన్ని మీరు పొగంటారో మరేమంటారో నాకు తెలియదు, కానీ అట్మాస్ఫియర్ అయితే అక్కడ క్రియేట్ అయింది కొంత మాలాంటి వాళ్ళకి సఫకేషన్కి. ఆ సఫకేషన్ భరించలేక కూడా మేము ఆయనకు ఓపెన్గా చెప్పి, నేనేం బయటికి పోయి ప్రెస్ పెట్టి ఆయన తిట్టిన వాడిని కాదు. బయట తిట్టలేదు, ఇంట్లో తిట్టలేదు, ఓపెన్గా చెప్పాను మీ వ్యవహారాలు మాకు నచ్చట్లేదు, మీరు ఉద్యమ పందా ఎంచుకోండి, ఓన్లీ పొలిటికల్ లాబింగ్ వద్దు, రెండు మిక్స్ చేయండి అంటే చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. నేను పొలిటికల్ లాబింగే చేస్తా, ఉద్యమం కావాలంటే బయటికి పోయి చేసుకోన్నాడు ఆయన. ఆ మాట కూడా అన్నాడు, నువ్వు బయటికి పోయి ఎక్కువసేపు నీ ఉద్యమం ఇంటర్వ్యూను మీరందరూ చూడాలని, మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోవాలని ఆశిస్తున్నా. అందరికీ నమస్కారం.